సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ సార్ మాది కురి మండలం సార్, మహబాద్ జిల్లా సార్. ఓకే సార్ నాది 1,00,000 తీసుకున్నాను సార్ లోను. ఓకే 1,00,000 తీసుకుంటే 11 నెల 19 నెల తీసుకున్నా సార్. అయితే రెన్యువల్ జనవరిలో చేసిన సార్. ఇక పైసలు వెళ్ళాక టోటల్ పండగ జనవరిలో చేసిన సార్ రెన్యువల్. అయితే బ్యాంకులో పోతే అవుతుందని చెప్పిండు సార్ మేనేజర్. అయితే మళ్ళీ పోతే 1,50,000 విడతలు అవుతుంది అని అనుకున్నా సార్. అయితే అప్పుడు కూడా కాలే. 2 లక్షల విడతలు అవుతుందేమో అనుకున్నా సార్. అప్పుడు కూడా కాలేదు సార్. అయితే ఏ కాడ పోయినా సార్. అయితే నీది రాదని అంటాను సార్. ఓకే ఎందుకు రాదట? వడ్డీ కానీ అసలు కంటే వడ్డీ ఎక్కువ ఉన్నది, నీకు రాదని అంటాను సార్. అచ్చా అచ్చా. ఎంత తీసుకున్నావు నువ్వు అసలు? అసలు 1,00,000 తీసుకున్నా సార్. 1,00,000 తీసుకున్నా. ఇక 44,000 ఉంటే 10,000 వడ్డీ కట్టిన సార్. అయితే 1,34,000 ఉన్నాయి సార్. కాదంటురా నీకు? కాదని అంటాడు సార్. అయితే కలెక్టర్ ఆఫీస్ కు పోయినా సార్. అయితే నీకెందుకు కాదు బాబు, నువ్వు అర్హుడే కదా, నువ్వు 19 తీసుకున్నావు 11 నెలల, వాడు అట్లా ఎందుకు చెప్తాడు అని అక్కడ చెప్తారు సార్. ఆ కలెక్టర్ ఆఫీస్ లో ఫామ్ ఇచ్చినావా? అప్లికేషన్ ఫామ్ అంటే మళ్ళా ఏవో కాడపో మళ్ళా బ్యాంకులో పోయి మళ్ళా ఈడ మేడం ఉంటది, మేడం కాడపో అని చెప్తాను సార్. ఓకే ఓకే. అయితే దీనికి సంబంధించి చాలా మటుకు డౌట్లు ఉన్నాయి చాలా మందికి. అసలు కంటే వడ్డీ ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది హోల్డ్ లో ఉన్నది. అది మన తప్పు కాదు. అది అంతకంటే ఇప్పుడు ఒకవేళ డబల్ అయితే ఎక్కువ అంటారు కదా, అసలు కంటే మిత్ ఎక్కువ అనేది నేను కరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ని అడిగి ఏం జరుగుతుందో ఆ స్టేటస్ ఎందుకు నేను చెప్తాను వార్తల్లో. సరేనా? వడ్డీ సరే 1,00,000 అయినా మాఫీ కావాలి కదా సార్. ఇప్పుడు 34,000 కట్టమంటే కూడా ఇక కట్టమంటే కడతాం అని. అదే అదే అదే. అయితే మీకు బ్యాంక్ వాళ్ళు ఏదైనా చెప్తారు, వెయిట్ చేయండి, ఒక వారం 10 రోజులు ఆగండి. ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది రైతులు మసులుతా ఉన్నారు, ప్రభుత్వానికి తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు. అందరికీ అయిపోయే అవకాశం కూడా ఉంటది. ఇప్పుడు పంటలో నష్టపరిహారం ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే నేను రోడ్ మీద పోయినా సార్. అయితే పోలీసు వాళ్ళు నాకు గంటేసారు సార్. వాని కార్ కింద పడి అయినా చనిపోతారు. అరే నేను చెప్తానే ఉన్నా, మీకు ఎందుకు ఇట్లా ఎందుకు ఆలోచిస్తారు గట్లాంటి? మనకి ఏం అవసరం? మనం సచ్చుడు ఎందుకు సార్? ఏం చేయాలి సార్? అరే వాస్తవమేనే నేను అనేది. సస్తే సాల్వ్ అవుతుందా ప్రాబ్లం? టోటల్ లేవు, ఏం లేవు సార్. నేను నీ బాధ అర్థం చేసుకుంటా. నువ్వు చస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? గది ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? రోజు బాధపడుతున్నాం కదా సార్. నేనేమంటారు, రోజు బాధపడే బదులు ఒక్కసారి పోరాటం చేద్దాం కదా, అయ్యేదాకా చేయించుకుందాం కదా. నువ్వు ఒక్కనే లేవు కదా రాష్ట్రంలో. రైతులు మీరు అట్లా బెంగ పడకుండ్రి, టెన్షన్ పడకుండ్రి. వాడు చేయకపోతే మన అయ్యే చేస్తాడు, ఇంకొంత చేయించుకుందాం కదా. మనం ఎట్లా చేయించుకోవాలో చూడాలి. కానీ మనం ఆగం అయిపోయి మన కుటుంబ సభ్యుల్ని ఆగం చేసి మనం ఉంటదా? కుటుంబం ఉంటదా? రోడ్డు మీద పడుతుంది మనం వస్తే. మరి ఆలోచన చేసుకోండి. మీరు ఎవ్వరు అట్లా టెన్షన్ పడకుండ్రి. అయ్యేదాకా మనం అడుగుదాం అంటున్నాం కదా, మంత్రులను అడుగుదాము, ముఖ్యమంత్రిని అడుగుదాము. లేకపోతే చేయకపోతే రోడ్ల మీదకి వస్తాం కదా. వాని కింద కారు కింద పడుడు, ఆడబోయి మందు తాగుడు, ఈడబోయి ఉరేసుకుంటూ మనకి ఏం గతి అది? మనది ఏం అవసరం మనకు? మీరు ఎవ్వరు అటువైపు ఆలోచన చేయకుండ్రి. ధైర్యంగా ఉండుండ్రి, ధైర్యంగా మాట్లాడదాం, ధైర్యంగా కొట్లాడదాం. ఎక్కడికెళ్ళి మనం చేయించుకుందాం. ఆడు ఎవ్వరు కూడా వాని సొమ్ము ఓడు పెడతలేడు, వాని ఇళ్ళకి వెళ్ళి తెస్తలేడు మనకు. అర్థం చేసుకోరు, మీరు అర్థం చేసుకోరు. ఎవరు కూడా మీరు అసలు అటువైపు ఆలోచించకూరి. అరే ఇంతకంటే మస్తు కష్టాలు చూసిరు, మస్తు సమస్యలు చూసిరు. ఈ 2 లక్షల రూపాయలకు మనం చస్తే మన బతుకులు ఎందుకు? 2 లక్షలేనా మన బతుకు? అరే పంట నష్టపోయి మనం లక్షల రూపాయలు. నువ్వు ఇప్పుడు ఎన్నేళ్ళ వ్యవసాయం చేయబట్టి చెప్పు? ఎన్నేళ్ళు అవుతుంది నువ్వు వ్యవసాయం చేయబట్టి? ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. 15 ఏళ్ళలో నువ్వు ఎప్పుడు నష్టం చూడలేదా? 2 లక్షల నష్టం ఎప్పుడు కాలేదా నీకు? మరి నేను అనేది అటువైపు ఆలోచించకుండ్రి. మస్తు నష్టాలు జరిగినాయి మనకు. మళ్ళా ప్రాణ నష్టం వద్దు, ఎవ్వరు అటువైపు ఆలోచించొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వంతో చేపించుకుందాము. మేము ఉన్నాము మాట్లాడడానికి. మీ గొంతుకగా మేము ఇక్కడ ఉన్నాము. గట్టిగా మాట్లాడతాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం, మీకు చేసేదాకా ఫైట్ చేస్తాం. ఓకేనా? ఓకే.